హలో ఫ్రెండ్స్, వల్లరీ క్రియేషన్స్కి స్వాగతం. మన సంస్కృతి సంప్రదాయాల్లో తీర్థయాత్రలకు చాలా ప్రాముఖ్యత ఉంది. తీర్థం అంటే క్షేత్రం అనే అర్థంతో పాటు సరస్సు అనే అర్థం కూడా ఉంది. అలా తీర్థాలకు చేసే యాత్రలనే తీర్థయాత్రలు అని అంటారు. మన దేశంలో ఎన్నో క్షేత్రాలు, పర్వతాలు, గుహలు, లోయలు, నదీ సంగమ స్థానాలు ఉన్నాయి. వీటితో పాటు సరోవరాలు కూడా ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తున్నాయి. ఎన్నో సరోవరాలు ఉండగా వాటిలో 5 పంచ సరోవరాలుగా ప్రసిద్ధి చెందాయి. అవి 1 మానస సరోవరం, 2 పంపా సరోవరం, 3 పుష్కర్ సరోవరం, 4 నారాయణ సరోవరం, 5 బిందు సరోవరం. సమస్త లోకాలలో మానస సరోవరం వంటి పవిత్రమైన సరోవరం మరొకటి లేదు. ఈ సరోవరం బ్రహ్మదేవుని మనస్సు నుంచి ఉద్భవించింది. అందుకే దీనిని బ్రహ్మాసరం అని పిలిచేవారు. ఇది ఎన్నో పవిత్ర నదులకు పుట్టినిల్లు. ఈ సరోవరం దగ్గరే గంగను దివి నుంచి భూమికి తెప్పించాడు భగీరథుడు. ఇక్కడే తీవ్రమైన తపస్సు చేశాడు. ఈ సరోవరాన్ని బ్రహ్మదేవుడు ఆది దంపతుల కోసం సృష్టించాడు. ఒకసారి బ్రహ్మ మానసపుత్రులైన సనక, సనందన, సనత్ కుమార, సనత్సుజాతులు 12 మంది పరమశివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఘోరమైన తపస్సు చేశారు. వారి తపస్సు సుమారు 12 సంవత్సరాల పాటు సాగింది. అదే సమయంలో ఆ 12 ఏళ్ల పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. దరిదాపుల్లోని జల వనరులన్నీ ఎండిపోవటంతో మునులందరూ నిత్యం స్నానాధికాల కోసం మందాకిని నది దాకా వెళ్లాల్సి వచ్చేది. 12 సంవత్సరాలు ముగుస్తున్న సమయంలో బ్రహ్మమానస పుత్రులకు ఆది దంపతుల సాక్షాత్కారం లభించింది. అప్పుడు ఆది దంపతులను పూజించటానికి ఆ దరిదాపుల్లో నీరు లేకపోవడంతో మునులందరూ తమ తండ్రి అయిన బ్రహ్మదేవుని నీటి కోసం ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మదేవుడు తన సంకల్పంతో ఒక సరస్సును సృష్టించాడు. హంస రూపంలో తానే స్వయంగా సరస్సులో ప్రవేశించాడు. అలా ఆ సరస్సు ఏర్పడుతున్నప్పుడే అందులో నుంచి ఒక బ్రహ్మాండమైన శివలింగం ఉద్భవించింది. పూర్వం ఈ సరోవరం మధ్యలో ఒక చెట్టు ఉండేది. ఆ చెట్టులో మగ్గిన పండ్లు నీటిలో పడుతున్నప్పుడు జమ్ అనే శబ్దం వస్తుండేది. అందుకే ఈ సరోవరం చుట్టుపక్కల ప్రాంతాలను జంబూలింగ ప్రదేశం అని పిలవసాగారు. ఆ విధంగా మన ప్రాంతానికి జంబూ ద్వీపం అనే పేరు ఏర్పడింది. ఇలా జంబూ ద్వీపం అనే పేరు రావడానికి కూడా కారణం మానస సరోవరమే. ఇక్కడే జైనుల ప్రథమ తీర్థంకరుడైన ఆదినాథ ఋషభదేవుడు ఈ సరోవర పరిసరాలలో నిర్వాణం చెందాడు. ఇక బౌద్ధ గ్రంథాలు కూడా మానస సరోవరాన్ని అనోతత్త అని పిలుస్తున్నాయి. ఈ పదానికి వేడి, బాధ లేని సరస్సు అని అర్థం. ఈ సరస్సు మధ్యలో ఉన్న చెట్టును పూచే పువ్వులు, కాయలు చాలా రకాల వ్యాధులను నయం చేస్తాయి. మానస సరోవరంలో చాలా పెద్ద తామర పువ్వులు పూస్తాయి. బుద్ధుడు, బోధిసత్వులు ఆ పువ్వులపై కూర్చునేవారు అని చెబుతారు. సరోవరం మధ్యలో కల్పవృక్షం ఉండేదట. నాగులు ఆ చెట్టుకు కాసే కాయలను తింటూ ఉండేవారు. నాగులు తినకుండా వదిలేసిన కాయలు సరస్సు అడుగు భాగానికి చేరుకుని బంగారంగా మారాయి అని చెబుతారు. ఈ మానస సరోవరం శక్తి పీఠాలలో ఒకటి. దక్షయజ్ఞం సమయంలో తండ్రి చేసిన అవమానాన్ని భరించలేకపోయిన సతీదేవి ప్రాణత్యాగం చేస్తుంది. ఆ ఉదంతాన్ని విన్న పరమశివుడు అగ్రహోదగ్రుడై శివగణాలను పంపి దక్షయజ్ఞ వాటికను ధ్వంసం చేస్తాడు. సతీదేవి వియోగాన్ని భరించలేకపోయిన స్వామి ఆ తల్లి కళేబరాన్ని భుజంపై ఉంచుకొని ఆవేశంతో తిరగసాగాడు. ఫలితంగా లోకాలన్నీ కల్లోలంలో కూరుకుపోయాయి. అప్పుడు దేవతలంతా విష్ణుమూర్తితో మొరపెట్టుకోగా విష్ణుదేవుడు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి సతీదేవి కళేబరాన్ని ముక్కలు ముక్కలుగా చేస్తాడు. అప్పుడు ముక్కలైన సతీదేవి శరీర భాగాలు ఒక్కొక్క చోట పడతాయి. అలా సతీదేవి అవయవాలు పడిన ప్రదేశాలే శక్తి పీఠాలుగా ప్రసిద్ధి చెందాయి. ఇక్కడ సతీదేవి కుడి హస్తం పడింది.
మానస సరోవరాన్ని తాకినా స్నానం ఆచరించినా బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది. ఆ సరోవర జలాన్ని తాగిన వారికి శివలోక ప్రాప్తి కలుగుతుంది. మానస సరోవరంలో స్నానం ఆచరించి పితృదేవతలకు తర్పణాలు వదలడం, సరోవర తీరంలో హోమం చేయటం వల్ల పితృదేవతలకు ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి. ఈ సరస్సులోని నీటికి అద్భుత చికిత్సా గుణాలు ఉన్నాయి. అదేవిధంగా మానస సరోవరం దగ్గర దొరికే కొన్ని రాళ్ళు ఓం ఆకారంలో ఉంటుండడం విశేషం. ఇంతటి మహిమాన్వితమైన మానస సరోవరం సముద్ర మట్టానికి సుమారు 14,900 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ సరోవరం చుట్టుకొలతే దాదాపు 54 మైళ్ళు. 200 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో పరుచుకొని ఉన్న ఈ సరోవరం సుమారు 300 అడుగుల లోతు ఉంటుంది. చాలామంది మానస సరోవర పరిక్రమం చేయాలంటే దాదాపు 110 కిలోమీటర్ల దూరం నడవాల్సి ఉంటుంది. సరోవర తీరం వెంబడి నడిస్తే 90 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. ఈ పరిక్రమను చేయడానికి దాదాపు 2 రోజుల సమయం పడుతుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ఈ పరిక్రమకు దాదాపు 4-5 రోజుల సమయం కూడా తీసుకుంటుంది. ప్రదక్షిణ మార్గం దుర్గమంగా ఉంటుంది. మార్గ మధ్యంలో అనేక సెలయేర్లను, నదులను దాటాల్సి ఉంటుంది. సాధారణంగా పరిక్రమణ కార్యక్రమాన్ని వేసవి కాలంలోనే పెట్టుకునేవారు. గతంలో నడుస్తూనే పరిక్రమ చేసేవారు. ప్రస్తుతం రహదారుల సౌకర్యం ఏర్పడటంతో వాహనాల ద్వారా కూడా పరిక్రమ చేస్తున్నారు. ఈ యాత్ర అత్యంత కష్టంతో కూడుకున్నది. సరోవరం ఒకప్పుడు భారతావనిలో భాగాలే అయినప్పటికీ ప్రస్తుతం టిబెట్లో ఉన్నాయి. ప్రస్తుతం టిబెట్ చైనా ఆధీనంలో ఉంది. అందువలన మానస సరోవర యాత్ర ఓ విధంగా విదేశీ యాత్రను చేసినట్లే అవుతుంది. ఆ విధంగా ఆ యాత్ర చేయడానికి అయ్యే ఖర్చు కూడా అధికంగానే ఉంటుంది. శ్రమ కూడా అధికం. భారత ప్రభుత్వం ప్రచార సాధనాలలో ప్రకటనలు ఇస్తారు. ఇలా భారత ప్రభుత్వం ద్వారా యాత్ర చేస్తుంటే ఆ యాత్ర రక్షణ బాధ్యత కూడా అంతా ప్రభుత్వమే వహిస్తుంది. ఈ యాత్రను చేయదలుచుకున్నవారు అండర్ సెక్రటరీ చైనా విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారిని సంప్రదించాల్సి ఉంటుంది. ముందుగా వచ్చిన వారికి ముందు అన్న ప్రాతిపదికన ఆ కార్యాలయం దరఖాస్తులను స్వీకరిస్తుంది. మరికొంతమంది నేపాల్ రాజధాని కాఠ్మండు మార్గం ద్వారా యాత్రను చేస్తుంటారు. అయితే ఆ యాత్రలో అంతగా సౌకర్యాలు ఉండవు. శ్రమ దమాదులు సహనంతో చేసే ఈ యాత్ర అద్భుతం.